అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా సరికొత్త సవాళ్లు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. కెరియర్ పరంగా చూస్తే చాలా శ్రద్ధగా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలతో పాటుగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి నుంచి శనిదేవుడు 7-8 స్థానాల్లో ప్రయాణం చేయడం వల్ల మీ వ్యక్తిగత పనులనేవి కొంతమేర ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే గురుడు 10-11 స్థానాల్లో ఉండటం వల్ల ఆర్థిక పరంగా మీరు మెరుగైన ఫలితాలనే చూడబోతున్నారు. ఏడాది చివరిలో అయితే శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అయితే కాకుండా కొత్త సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎలాంటి శుభాలున్నాయి అశుభాలున్నాయి అనేది క్లియర్ గా ఇప్పుడు మనం చూద్దాం. ఇక సింహరాశి వారికి ఆర్థిక పరంగా అయితే మంచి ప్రయోజనాలే ఉన్నాయట. మీరు ఊహించిన డబ్బుని మీరు పొందగలుగుతారు. అయితే మీరు భౌతిక సుఖాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారట. ఏడాది మధ్యలో గురుడు 11వ స్థానం నుంచి ప్రయాణించడం వల్ల కొత్త ఆదాయ వనరులు మీరు పొందుతారు. అంతేకాకుండా శనిదేవుడు కదలిక వల్ల ధన లాభం కూడా మీకు కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా సరే మీరు పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు ఆచితూచి జాగ్రత్త పడి అప్పుడు అడుగు వేయండి. లేదంటే మీరు లాభాలకి బదులు నష్టాల్ని చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరియర్ ఎలా ఉంది అంటే విజయం సాధిస్తారు మీరు మీ కెరియర్లో. ఏడాది స్టార్టింగ్ లో గురుగ్రహ 10వ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసే పని వల్ల మీకు మంచి అప్రిషియేషన్ లభిస్తుంది. అనేక రంగాల్లో మీరు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఒకవేళ మీకు కనుక పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే శనీశ్వరుని కదలిక సమయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి పనులు ఏమన్నా ఉంటే వాటి మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం అనేది ముఖ్యంగా మీరు మానేయాలనే చెప్పాలి. అయితే సింహరాశి వాళ్ళు వ్యాపారం చేస్తుంటే కనుక మీకు మంచి లాభాలు రాబోతున్నాయి. ఈ రాశి నుంచి శని 7వ స్థానంలో ఉండటం వల్ల కొంతమేర ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అంతేకాకుండా 8వ స్థానంలో ప్రవేశించినా కూడా శని వ్యాపారులు ప్రతికూల ఫలితాలు చూడాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్ అనే చెప్పాలి ఈ సంవత్సరంలో మధ్యలో. ఇంకోవైపు రాహు ప్రభావంతో కూడా వ్యాపారులకు నష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ కొత్త సంవత్సరంలో వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేయడానికి సమయం అనుకూలంగా ఉండదు. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అనేది ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఇక మీ ప్రేమ వ్యవహారం, మీ జీవితంలో ప్రేమకు ముడిపడ్డ విషయాలు ఎలా ఉంటాయి అని చూస్తే కనుక శనిదేవుని స్థానంలో మార్పు వల్ల ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలనే ఉంటాయి. అయితే మీరు గనక వివాహం చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటుంటే మాత్రం కొంత ఆలస్యం అవుతుందని చెప్పాలి. చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సమస్యలు రావడానికి. కొంతమేర కాలం గడిచే కొద్దీ గురుడు 11వ స్థానంలోకి ప్రవేశించడంతో అప్పుడు పరిస్థితులు చక్కబడతాయని చెప్పాలి. మీ సంబంధాలు అనేది బలంగా మారిపోతాయి. మీకు సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం తెలివి ఉపయోగించి తీసుకోవాలి. చాలా తెలివిగా మీరు వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు గౌరవం కూడా లభిస్తుంది. ఇక సింహరాశి వాళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది అంటే మీరు మీ కుటుంబ సభ్యులతో అనుకూలంగా వ్యవహరిస్తుంటారు. గురు శని ప్రభావాలతో ఈ రాశి వారికి కుటుంబం జీవితంలో కొంచెం ఫ్లక్చుయేషన్స్, మంచి చెడులు రెండు కూడా కలిసి ఉంటాయనే చెప్పాలి. ప్రశాంతంగా మీ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీరు సంబంధాలు అనేవి కూడా మెరుగుపరుచుకోగలరు. గురుడు 11వ స్థానంలో ఉండటం వల్ల మీ సంబంధాలన్నీ కూడా ఏడాదంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పొచ్చు. ఇక చదువుకునే విద్యార్థుల సంగతి చూస్తే ఈ 2025 సంవత్సరంలో మీకు విద్యలో మాత్రం అన్ని పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చే అవకాశమే కనిపిస్తుంది. గురుడు 9వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో ఈ రాశి విద్యార్థులందరూ కూడా పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో మంచి విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వాళ్ళ కోసం వాళ్ళ కోరికలన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతాయనే చెప్పాలి. బుధుడి ప్రభావంతో మంచి విజయాలు వీళ్ళకి లభిస్తాయి. ఇక ఎవరైతే లాయర్స్, న్యాయ రంగంలో విద్య అభ్యసిస్తున్నారో ఆ విద్యార్థులకి ఈ కొత్త సంవత్సరంలో మంచి ఫలితాలే వస్తాయి. మొత్తానికి విద్యారంగంలో సింహరాశి వాళ్ళకి అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు. ఇక వీళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో. శని తన స్థానాన్ని మార్చుకొని 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీకు ఆర్థిక పరంగా చాలా సమస్యలు అనేవి ఎదురవుతాయి. కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి వైద్యుల దగ్గరికి వెళ్ళి
సలహా తీసుకోవాలి. ఈ కాలంలో కొంచెం ఒత్తిడి అనేది చాలా తగ్గించుకుంటే మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. రాహుకేతువుల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది అనేది కనిపిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ మీరు చూపించాలి. ఆహారపు అలవాట్లను కూడా మీరు కొంచెం మార్చుకొని తినకూడని వాటిని కొంచెం తగ్గించాల్సి ఉంటుంది. శని ప్రభావంతో మీరు మానసికంగా కొంతమేర ఆందోళనగా ఉంటారు. దానివల్ల మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా సింహరాశి వారికి కుటుంబ పరంగా, విద్యాపరంగా అన్నీ శుభంగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో, వ్యాపారం విషయంలో మీరు ఈ సంవత్సరం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మీరు మీ జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకొని మీరు జాగ్రత్త పడటం కోసం మాత్రమే అని గ్రహించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.